కృష్ణ ఎన్టీఆర్తో సినిమాలు చేశాడు. తనతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న తనే ఎన్టీఆర్తో నువ్వా నేనా అన్నట్టు కూడా పోటీ పడ్డాడు. అయితే ఏఎన్ఆర్తో అరడజన్ పైనే మూవీస్ తీసిన కృష్ణకి తోటి హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్ శోభన్ బాబు. వీళ్ళ కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. హీరో కృష్ణ తను హీరోగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడే తోటి స్టార్స్తో మల్టీ స్టారర్ మూవీస్ చేశాడు. ఎన్టీఆర్తో స్త్రీ జన్మ, విచిత్ర కుటుంబం నుంచి వయ్యారి భామలు, వగలమారి భర్తలు వరకు అరడజన్ పైన సినిమాలు చేశాడు. అయితే ఎన్టీఆర్ కాదన్న అల్లూరి సీతారామరాజు తను చేయటంతో కృష్ణకి ఎన్టీఆర్కి గ్యాప్ వచ్చింది. అయినా ఆ మధ్య దానవీర శూరకర్ణ రిలీజ్ టైంలో తన కురుక్షేత్రాన్ని రిలీజ్ చేసి నువ్వా నేనా అన్నంతగా పోటీ పడ్డాడు. ఏఎన్ఆర్తో కూడా కృష్ణది మంచి కాంబినేషనే. కులగోత్రాలు, మంచి కుటుంబం నుంచి హేమాహేమీలు, రాజకీయ చదరంగం వరకు వీళ్ల కాంబినేషన్లో 90% మల్టీ స్టారర్ మూవీస్ అన్ని హిట్లే. సినీ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు శోభన్ బాబుకి రూమ్మేట్ అయిన కృష్ణ తనతో ఏకంగా 17 సినిమాలు కలిసి చేశాడు. శోభన్ బాబు, కృష్ణ ఇద్దరూ వరుస విజయాలతో దూసుకువెళ్తున్న టైంలోనే కృష్ణ తల్లి శోభన్ బాబును పిలిచి ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలి, సినిమాలతో పోటీ పడకూడదని మాట తీసుకుందంటారు. అంతగా ఈ ఇద్దరు హీరోల మధ్య స్నేహం ఉంది. ఇప్పుడు హీరోలు ఏడాదికో సినిమా తీయటమే గగనమైపోతోంది. కానీ 60స్లో ఏడాదికి డజన్ పైన సినిమాలు చేసిన ఘనత సూపర్ స్టార్ది. 1967లో 7 సినిమాలు, 68లో 11, 69లో 13, 70స్లో 16, ఇక 72లో అయితే ఏకంగా 18 సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అలా 1989 వరకు ఏడాదికి మినిమం 10-12 సినిమాలు చేసిన ఘనత తనది. అంతేకాదు అటు పెద్ద కొడుకు రమేష్, ఇటు చిన్న కొడుకు మహేష్ బాబుతో కూడా చాలా సినిమాలు కలిసి నటించాడు కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ నెలకొల్పి నిర్మాతగా హిట్లు సొంతం చేసుకున్న కృష్ణ డైరెక్టర్గా కూడా హిట్లు సొంతం చేసుకున్నాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని చిత్ర విచిత్రమైన పాత్రలు వేసినా ఛత్రపతి శివాజీ పాత్ర వేయలేకపోయాడు. అందుకే పాటలో ఆ గెటప్ వేసి తన కోరిక తీర్చుకున్నాడు. డాన్స్ కూడా తోటి స్టార్స్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయించి అందులో చిందేశాడు. ఇంట్లో అందరికన్నా పెద్దవాడైన సూపర్ స్టార్ కృష్ణకి 5 సంతానం, 3 కూతుళ్ళు, 2 కొడుకులు. ఇలా కొడుకుల లైఫ్ ని కూడా దిద్దిన కృష్ణకి సాహసాలు, ట్రెండ్ సెట్టర్ మూవీలు కొత్త కాదు. అవార్డులు, రివార్డులు కొదవే లేదు. 1965లో ఇందిరని పెళ్లి చేసుకున్న కృష్ణ 1969లో విజయ్ నిర్మలతో కూడా 7 అడుగులు నడిచాడు. చిన్నలుడు సుధీర్ బాబు కూడా సినిమాల్లో హీరోగానే కొనసాగుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కూడా సినిమాల్లోనే ఉన్న కృష్ణ స్పీడ్ ని అందుకోలేనంత హిస్టరీ కృష్ణ సొంతం. ఇక 2009లో పద్మభూషణ్ సత్కారం అందుకున్న కృష్ణకి అల్లూరి సీతారామరాజులో తన నటనకు గాను నంది అవార్డు వరించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న కృష్ణకి 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది.